9 నెలలు నిండిన తరువాత ఒక శూలం మొన పైకి ఉండేటట్టుగా నిలబెట్టి దాని మీద కూర్చోపెడితే వ్యక్తి శూలానికి దిగబడిపోతున్నప్పుడు ఎంత బాధ పొందుతాడో, ప్రసవ సమయంలో అంత బాధ పొంది అంత నెత్తురు పోగొట్టుకుని బిడ్డకి జన్మనిచ్చేటటువంటి తల్లి బిడ్డ వలన పొందేటటువంటి గొప్ప సత్కారం ఏమి అంటే, ఒక ఏడాది పాటు సరిగ్గా నిద్రపోదు, ఒక ఏడాది పాటు కావలసిన ఆహారాన్ని తనకి ఇష్టమైన సమయంలో ఆకలి వేసినప్పుడు తినలేదు. అది హేమంత ఋతువు కానివ్వండి, శరదృతువు కానివ్వండి, పక్కలో పడుకున్న పిల్లవాడు అదే పనిగా పక్క తడిపేస్తుంటే, చీర తడిసిపోతుంటే, తడిసిపోయిన చీర భాగాన్ని ఒత్తిగిలించి తీసి పక్కకు పెట్టుకుని నిద్రపోతుంది తప్ప, నా నిద్ర ఇన్ని మాటలు భంగం చేస్తున్నామని పిల్లవాడిని దండించదు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. గుక్క పట్టి పిల్లవాడు ఏడుస్తుంటే, నేను చచ్చిపోయాను రా